గుండెలు భద్రంగా ఉంటే బండలు మోసుకుంటైనా బతకొచ్చు. నిన్ను అలా గ్యారెంటీ లేని అల్కట్ మనుషులు మోపైనరు భూమి మీద. స్కూల్ ఏజ్ నుంచే గుండెపోట్లు వస్తున్నాయంటే అవి ఎంత కమ్జోర్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టైంకు సిపిఆర్ చేసిన వాళ్ళే దేవుళ్ళు. సిపిఆర్ మనిషిని మళ్ళీ జన్మెత్తిపిస్తుంది. మేడారంలో గిట్లనే ఒక ఆయనకు గుండెపోటు వచ్చి కూలబడితే ఏ సమ్మక్క తల్లి పంపిందో కానీ ఓ కానిస్టేబుల్ అన్న సిపిఆర్ చేసి బతికిచ్చిండు. గుండెపైలం అని చెప్తే లైట్ తీసుకునేటోళ్ళు ఓసారి ఇటు చూడుర్రి. ఇగో ఇడో పెద్ద మనిషి కదలకుంటా మెదలకుంటా వాడున్నాడు కదా. ఇది జరిగింది సమ్మక్క సారక్క జాతరలా. జాతరకు పోయిన ఈ మనిషికి ఏకదమ్న గుండె అయిపోయి దబేల్ మన కింద పడిపోయిండు. అప్పటిదాకా సమ్మక్క తల్లే అని కూతలేసిన మంచి సడన్ గా కుప్పగూలే వరకలా ఏం చేయాలో సమాజ్ కాక అలగోడు బలగోడు అయ్యారు ఆయన ఇంటున్నోళ్ళు. వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి చూడురయ్యా ఈ మనిషికి ఏమైందో, ఇప్పటిదాకా బాగానే ఉన్నాడని మొత్తుకుంటుర్రు. ఇక భారమంతా సమ్మక్క తల్లి మీద వేసి అమ్మా సమ్మక్క తల్లి కాపాడమ్మా సల్లంగా చూస్తావని ఇడికొస్తే ఇదేం కోసమ్మా అని ఏడుస్తున్నారు. ఇక ఆనే డ్యూటీ చేస్తున్న దమ్మపేట కానిస్టేబుల్ తోట నాగముత్యమన్నకు ఈ ముచ్చట తెలిసి ఆదర బాదర ఉరికొచ్చి అందరిని పక్కకు జరిపి సిపిఆర్ చేసిండు. అమ్మా సమ్మక్క అమ్మా సార్లమ్మ అని మొక్కేటోళ్ళు మొక్కుతూనే ఉన్నారు, వీడియోలు తీసేటోళ్ళు తీస్తూనే ఉన్నారు. ఫిట్స్ వచ్చిందేమో అనుకున్న వాళ్ళు తాళం చెవులు చేతిలో పెడుతున్నారు. ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా నాగముత్యమన్న సిపిఆర్ మీదే నజర్ పెట్టిండు. ఆఖరి దాకా అట్లనే చేసి మొత్తానికి మనిషిని లేపిండు. పానం పోయిందనుకున్న మనిషిని లేపే వరకలు అందరూ అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకున్నారు. లేచి కూసున్న మనిషిని నాగముత్యమనే దగ్గరుండి దవాఖానకు పంపించిండు. ఆయన చూసిన వాళ్ళంతా చేతులు జోడించి ఆ సమ్మక్క తల్లిని రూపంలో వచ్చి మా మనిషి పానాలు కాపాడిన సామే అని మొక్కిర్రు. చూసిరా పానం పోయిందనుకోని ఆశలు వదులుకున్న టైంలో ఇట్లా దేవుని లెక్కొచ్చి బతికిస్తే ఎట్లుంటుందో కథ. అందుకే ఇవాళ రేపు సిపిఆర్ చేసిన వాళ్ళు దేవుళ్ళతో సమానం. అందరు ఈ టెక్నిక్ నేర్చుకుంటే మంచిది. ఏమో చెప్పలేం ఏ టైం ఎట్లా వస్తుందో ఎవరు తెలుసు.